శనార్థి నేటి తీసుకుందాం. మీకు పరిపాలనే చేత కాదు, మీకు ఓట్లేసినందుకు బాధపడుతున్నాం. రాష్ట్రంలో రైతన్నల ఆశయాలు ఆవిరైపోతున్నాయి. కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తున్న దళారులతో చేతులు కలిపి వ్యవసాయాన్ని సర్వనాశనం చేస్తున్నారు. తుపాకీ బందోబస్తు మధ్య లాఠీల దెబ్బలతో యూరియా అమ్మకాలు భయంకరంగా కనిపిస్తున్నాయి. ఎద్దెడ్చిన యుసం రైతెడ్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడదని తెలంగాణ పల్లెల్లో నానుడు వింటున్నాం. ఇప్పుడు యూరియా బస్తాల కాడ చెప్పులు క్యూ లైన్లో పెట్టి నోట్లో పచ్చి మంచినీళ్లు లేక రైతులు బతుకు పోరాటం చేస్తున్నారు. మొద్దు నిద్రతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిస్తే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఇందిరామ రాజ్యంలో మరో ఎమర్జెన్సీ కనిపిస్తుంది. ఎరుపెక్కిన పంట పొలాలు మీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నాయి. పాలు పోసుకున్న మొక్కజొన్న మీ మొఖాలపై కాండ్రించి ఉమ్ముతుందంటూ పెద్దపల్లి రాజన్న నిజంగా మీనాక్షి నటరాజన్ వచ్చినంత మీనాక్షి నటరాజన్ పాదయాత్ర పెట్టినంత ధ్యాస ఈ ఎమ్మెల్యేలకు వీళ్ళు రైతుల యూరియా పైన పెట్టే ఆసక్తి లేదు. ఎందుకంటే ప్రజాపాలన ఏదో ప్రజలే పరిపాలిస్తున్నట్టు ప్రజాపాలన గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతన్నలు యూరియా కోసం కొట్టుకసస్తా ఉన్నారు. 4 రోజుల నేను పోయిన డైరెక్ట్ అక్కడికి ఆడికి పోతే 350 బస్తాలు వస్తే 4 రోజుల నుంచి అక్కడ లైన్ వస్తలేదు. ఆయన 4 ఎకరాలు ఒక 4 బస్తాలు కావాలంటే 4 రోజుల నుంచి లైన్ కడుతున్నట్టు ఆయన దగ్గరికి వచ్చేసరికి అయిపోతుంది. మళ్ళీ లైన్ అట్నే ఉంటుంది. అది ఆ రోజు అదే తంతు పని విడిచిపెట్టుకొని మరి రైతన్నలు అక్కడ పడిగాపులు కాస్తున్న వైనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలి. మొద్దు నిద్ర వీడి యూరియా కొరత ఎందుకు వచ్చింది, ఏం కథ అన్నది ఇది కొందరు కావాలని దళారులు కృత్రిమంగా యూరియా అంటే కావాలని సృష్టిస్తున్నారట. ఇది ఏందన్నా తెలుసుకోవాలి. ప్రజాప్రభుత్వం చెప్పుకున్నాడు కాదు, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం కావాలి అంటూ పెద్దపల్లి రాజన్న నేటి మాట.